గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హర్ హర్ మహాదేవ్. మా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కుమార్ జొల్లు. ఫ్రెండ్స్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, ఫ్రెండ్సే కానీ రిలేటివ్స్. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలా, నేపాల్ వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలా, కేదార్ వెళ్ళాలంటే ఏ టైంలో వెళ్తే బెస్ట్ అని, సౌత్కి వెళ్ళాలంటే ఏ టైంలో బెస్ట్ అనే విధంగా చాలామంది నాకు అడుగుతుంటారు. అందరికీ సపరేట్గా చెప్పడం కుదరదని ఈ ఒక వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ నేపాల్ యాత్రలో ప్లాన్ చేసి ఉంటే గనక ప్రస్తుతానికి మాత్రం మీరు మీ యాత్రని పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేపాల్లో పరిస్థితి అనుకూలంగా లేదు. మీరు న్యూస్లలో చూస్తున్నారు, 2-3 రోజుల నుంచి మొత్తం అల్లర్లు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, కొంతమంది చనిపోయారు. దానికోసం బట్టి మీరు మీ యాత్రని పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిదని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి మనము కాఠ్మాండు వెళ్ళాలన్నా కాఠ్మాండులో కూడా అల్లర్లు జరుగుతున్నాయి. ముక్తినాథ్ వెళ్ళాలన్నా మనకు పోఖ్రాలో కొద్ది అల్లర్లు జరుగుతున్నాయి. మనోకామన వెళ్ళాలన్నా ఆ దారిలో కూడా కొన్ని టౌన్లలో అల్లర్లు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మీ యాత్రని మీరు పోస్ట్పోన్ చేసుకోండి. ఒక 15 నుంచి 20 రోజుల వరకు మినిమం పోస్ట్పోన్ చేసుకోండి. దాని తర్వాత వాతావరణం అనుకూలిస్తే, అక్కడ అనుకూలంగా ఉంటే అప్పుడు కానీ మీరు యాత్రకు బయలుదేరకండి. అప్పటి వరకు మీరు బయలుదేరకండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్రెడీ నేపాల్లో ఉన్నారో దయచేసి చెప్తున్నాను, మీరు ఏ లొకేషన్లలో ఉన్నారో అక్కడే ఉండండి, బయటికి రాకండి. ఎందుకంటే మనము ప్రాంతము, దేశం కానీ దేశంలో ఉన్నాము. ఏదో మనం వెళ్ళిపోతాంలే, బార్డర్ క్రాస్ చేస్తాములే అనే ఉద్దేశంతో మనకు బయటికి రాకండి. ఉట్టికినే అల్లర్లలో చిక్కకండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నా సేఫ్గా ఉండండి. వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం పోస్ట్పోన్ చేసుకోండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇదే విషయం మీకు చెప్పాలనుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కనుక కామెంట్ రూపంగా తెలపండి. భవిష్యత్తు వీడియోలలో సవరించుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. హర హర మహాదేవ్.